తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. ఈ ఉదయకాలమున దేవునికి మొట్టమొదటి సమయాన్ని మనము ఇస్తూ దేవునిని మహిమపరిచే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకైతే అనుగ్రహించాడు. ప్రియ సహోదరులారా, మనము పరిశుద్ధాత్మను గురించిన విషయాలను అయితే ధ్యానించడంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఎవరు అనేది చూసినట్లయితే, దేవుడు అనే పదములో ఎవరెవరు ఉన్నారంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని కలిపినప్పుడే ఏ పదము వచ్చింది అంటే దేవుడు అనే పదం అయితే వచ్చింది. కుటుంబము అనే పదాన్ని చూస్తున్నప్పుడు పిల్లలు, తండ్రి, తల్లి ఎలాగ కలిసి ఉంటారో, గాడ్ అనే పదములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఇలా ముగ్గురు వ్యక్తులు ఎలా ఉన్నారంటే కలిసి ఉన్నారు అనేది మనం చూసి ఉన్నాం. అయితే ఈ పరిశుద్ధాత్ముడికి మనం బైబిల్లో చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన పేర్లు అయితే ఉన్నాయి. ఏమిటి అంటే దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ, ఆదరణకర్త, ఉపకార ఆత్మ, వాగ్దాన ఆత్మ అని అనేకమైన పేర్లతో ఆయన పిలువబడ్డాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు, పరిశుద్ధాత్ముడు అనేక పేర్లతో పిలువబడ్డాడు అనేది మనం చూసి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో పనిచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన కాలంలో కూడా పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు పుట్టుకలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎదుగుదలలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవా పరిచర్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బ్యాప్టిజంలో కూడా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణంలో కూడా ఆయన ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు లేకుండా సృష్టి లేదు, పరిశుద్ధాత్ముడు లేకుండా పాత నిబంధన లేదు, పరిశుద్ధాత్ముడు లేకుండా క్రొత్త నిబంధన కూడా లేదు, పరిశుద్ధాత్ముడు లేకుండా క్రైస్తవుడు కూడా లేడు. అయితే ఇప్పుడు క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేశాడు అనేది మనం ఈరోజు కొద్ది నిమిషాలు మనం చూద్దాం. పరిశుద్ధాత్ముడి గురించి గత వారంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఆయన మనని మన పాపాల నుంచి ఒప్పింపజేస్తాడు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో వాళ్ళు ఏం చేస్తారంటే పాపాలను ఒప్పుకుంటారు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో వాళ్ళు నూతన జన్మను పొందుతారు. దానినే ఏమన్నామంటే బ్యాప్తిసము అని అన్నాం. అయితే ఈరోజు ఇంకొన్ని విషయాలను మనం నేర్చుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇంకా ఎలా పనిచేస్తూ ఉంటాడు అనే విషయాలను మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక 8 రకాల విధానాలతో మనలను నడిపిస్తూ ఉంటాడు. ఎన్ని రకాల విధానాలంట? 8 రకాలు. అసలు నిజంగా ఆయన నడిపించాడా? ఒక్కోసారి కొన్ని విషయాలు విన్నప్పుడు ఇది నిజమేనా అని అడుగుతూ ఉంటాం, అంతేనా? అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా 8 రకాలుగా మనల్ని నడిపిస్తాడా? అసలు ఆయన నడిపింపులో మనం ఉన్నామా? రెండో క్వశ్చన్ ఏంటంట, ఆయన నడిపిస్తాడా, ఆయన నడిపింపులో మనము ఉన్నామా అనే ప్రశ్నతో ఈరోజు వాక్యమును మనము ప్రారంభించుకుందాం. క్రైస్తవ జీవితాలు బలంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం ఎంతో అవసరం. క్రైస్తవ జీవితాలు బలంగా లేవు అంటే మనం ఇంకా కూడా పరిశుద్ధాత్మను సరిగ్గా తెలుసుకోలేదు, పరిశుద్ధాత్మ మనము పొందలేదు, పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయలేదంటే
నడిపింపబడలేదు. కాబట్టి క్రైస్తవ జీవితాలు బలంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ సహాయము మనకు ఎంతగానో అవసరమై ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన అరణ్యములోకి వెళ్ళినప్పుడు, ఆయన ఆకలిగొని ఉన్నప్పుడు, ఆయన కూడా ఒంటరిగా ఉన్నప్పుడు హవ్వ దగ్గరికి వెళ్ళి సాతాను ఎలాగ మోసం చేయాలనుకున్నాడో యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఏం చేయాలనుకున్నాడంటే మోసం చేయాలనుకున్నాడు. ఈ రెండిటిని కూడా పోల్చి చూడండి. హవ్వ ఒంటరిగానే ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒంటరిగానే ఉన్నారు. అక్కడికి సాతానుడు వచ్చాడు, ఇక్కడికి సాతానుడు వచ్చాడు. అక్కడ హవ్వతో మాట్లాడాడు, ఇక్కడ హవ్వతో మాట్లాడాడు. అయితే ఇక్కడ హవ్వ ఓడిపోయింది, యేసుక్రీస్తు గెలిచాడు. ఆయన ఎలా గెలిచాడు అంటే సాతానుడి యొక్క కుతంత్రాలకి, సాతానుడి యొక్క జ్ఞానానికి ప్రత్యుత్తరము ఏమిచ్చాడంటే వాక్యము అనే ప్రత్యుత్తరం ఇచ్చాడు, వాక్యము అనే సమాధానం ఇచ్చాడు. వాక్య జ్ఞానముతో ఆయన ఏం చేశాడంటే నడిపింపబడ్డాడు. ఈరోజు మనము కూడా మన జీవితంలో సాతానుడు మనల్ని కూడా ఏం చేయాలనుకుంటాడంటే ఏదో ఒక కోణముతో మనల్ని ప్రార్థనకి వెళ్ళనీయకుండా, మనల్ని ప్రార్థన చేసుకోకుండా, మనము బైబిల్ చదవకుండా, మన ప్రార్థన కూడికలలో ఏకీభవించకుండా ఏదో ఒక ఆటంకాన్ని ఏం చేస్తాడంట కలుగజేస్తూ ఉంటాడు. అయితే జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దానిని ఎదుర్కొని ముందుకు వస్తూ ఉంటారు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ కారణాన్ని చూపించి అక్కడే ఉండిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే జ్ఞానం లేని హవ్వ తను ఏం జరిగిందంటే ఏదోను తోటలోంచి బయటకు పంపబడింది. అంతేనా? జ్ఞానం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంట? తన కుడి పార్శ్వమందు ఆయన కూర్చుని పెట్టుకున్నాడు. ఈరోజు నేను కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే నీవు దేవుని జ్ఞానమును ఒకవేళ కలిగి ఉండగలిగినట్లయితే, నువ్వు పరిశుద్ధాత్మతో నడిపింపబడగలిగినట్లయితే నీవు కూడా నీ పరిస్థితులను, సాతానుడు కలిగిస్తున్న చిక్కులను నువ్వు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలవు. నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు సాతానుడి యొక్క ఊబిలో ఉన్నావు. కారణం ఏదైనా కావచ్చు, ఏ కారణమైనా కూడా కావచ్చు. అది వ్యసనాలు అవ్వచ్చు, అది వ్యాపారాలు అవ్వచ్చు, అది మరొక కారణాలు కూడా అవ్వచ్చు, అది దూరాభారం అవ్వచ్చు, అది అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఆరాధనలోకి ఎప్పుడు పాల్గొనకూడదు అని వాక్యం చెప్తుంది అంటే మంచము మీద ఉంటే, ఎక్కడ ఉంటేనంటండి మంచం మీద మనం 1కి 2కి కూడా లెగలేని పరిస్థితి ఉంటుంది కదా, అప్పుడు తప్ప మిగతా ఎలాంటి కండిషన్ ఉన్నా, ఎలాంటి స్థితిగతులు ఉన్నా మనం దేంట్లో పాల్గొనాలంట? ఆరాధనలో పాల్గొనాలి. ఒకవేళ నువ్వు ఆరాధనలో ఈ యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు వెనకబడుతున్నావు అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మొట్టమొదటిగా నువ్వు అజ్ఞాని. ఏంటంట? నువ్వు అజ్ఞాని. రెండోది హవ్వ మోసపరచబడినట్లుగా నువ్వు కూడా ఏమవుతున్నావు? మోసపరచబడుతున్నావు. మూడవదిగా దేవుడు హవ్వని ఎలాగా ఆయనకి దూరముగా విసిరివేశాడో నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడంటే దూరముగా విసిరివేస్తాడు. ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవునిలో ఉండగలుగుతున్నావంటే ఇప్పుడు నువ్వేమవుతావంటే జ్ఞానవంతుడు అవుతావు, దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తివి అవుతావు, పరిశుద్ధాత్మ చేత నువ్వేమవుతావంట? నడిపింపబడతావు. అంటే పరిశుద్ధాత్మ నీలో లేనిదే నువ్వు స్థానిక సంఘానికి నడిపింపబడలేవు, దేవునిలోకి నడిపింపబడలేవు, దేవునిలో అడుగులు వేసుకుంటూ నువ్వు వెళ్ళలేవు. అయితే ప్రియ సహోదరులారా, అంటే క్రైస్తవ యొక్క జీవితంలో కూడా పరిశుద్ధాత్మ సహాయము చాలా అవసరం. అయితే చూద్దాం, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి పాయింట్ నేను తెలియజేస్తున్నా, ఆత్మలో ఎలా జీవించుట. గలతీలు రాసిన పత్రిక
5వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. మనము ఆత్మలో జీవించుచున్నాము. అంతేనా? అక్కడ ఉంది కాదా? మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా అంటే ఆయన ఏమడుగుతున్నాడంటే, నువ్వు ఆత్మను కలిగి ఉన్నావా? ఏం కలిగి ఉన్నావంట? ఆత్మను కలిగి ఉన్నావా? ఆత్మ చేతే జీవిస్తున్నావా? నువ్వు ఆత్మ చేత జీవిస్తున్నావా అనే ఒక ప్రశ్న ఇక్కడ ఎదురైంది. క్రైస్తవులమైన మనము కూడా ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏమిటంటే, మొదటి పాయింట్, మనము ఆత్మలో జీవిస్తూ ఉన్నామా? నిజంగా మీరు మీ జీవితాలను పరిశీలన చేయండి. మీరు ఆత్మలోనే జీవిస్తున్నారా? మీ ఆలోచనలో జీవిస్తున్నారా? అయితే ఆత్మలో జీవించడం అంటే ఏంటి మనకు అర్థం కావాలి కదా. ఆత్మలో జీవించిన వాళ్ళు అక్కడ 25వ వచనంలో ఏం చెప్తాడంటే, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఏం చేస్తారంట? నువ్వు ఒకవేళ ఆత్మను కలిగి ఉంటే, నువ్వు ఒకవేళ ఆత్మానుసారంగా జీవిస్తే నీ ప్రవర్తనలో ఏముండిద్ది అంట? క్రమము ఉంటుందంట. క్రమము అంటే అర్థం ఏంటి? క్రమంగా నీళ్ళ ట్యాంకీలు రావు అని అంటూ ఉంటాం కదా. అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు రావు, సరైన విధంగా రావు. ఒకవేళ ఒక వ్యక్తి ఆత్మలో జీవించకపోతే తన జీవితంలో ఒక క్రమము ఉండదు. ఏ పనిలో కూడా ఆయనకి ఏముండదంట. ఈరోజు కొంతమంది జీవితాలు చూడండి, ఒక నిలకడ లేని వ్యవహారంలో వెళుతూ ఉంటారు. నిలకడ లేకపోవడం అంటే ఏంటో మీరే చెప్పండి. స్థిరత్వం. ఇంకా 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 ఏం ప్రశ్న అడిగా మిమ్మల్ని? క్రమము. అంతేనా? ఓకే, క్రమంగా లేకపోవడం అంటే అర్థం. ఇంకా ఇప్పుడు పిల్లలు ఒక్కోసారి మనకి స్కూల్కి ఏం చేయరు? క్రమంగా వెళ్ళరు. అంతేనా? కొంతమంది రోజువారీ చీట్లు కట్టినప్పుడు క్రమంగా చీట్లు కూడా కట్టలు. అంతేనా? కాదు. అంటే ఒక మానవ జీవితంలో క్రమము లేదు అంటే అతడు ఏమీ లేదంట, ఆత్మ లేదు, ఆత్మ చేత అతను జీవించడం లేదు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం మీరు తీయక్కర్లేదు కానీ, అక్రమము చేయువారులారా మీరు ఎవరో నా యొద్ద నుండి మీరు ఏమైపోవాలంట? చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. చదువుతున్నారా? ఎన్నో వచనం చెప్పండి? 23వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23. పురుషులు చదవండి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఇక్కడ మీరు చూడండి, క్రమముగా ఉన్న వాళ్ళేమో ఆత్మలో జీవిస్తున్నారు, అక్రమంగా ఉన్నవారు కూడా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంట? అక్రమము చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలా అని అన్నారు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? కింద చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రమముగా ఉండడము అంటే ఏమిటి అంటే దేవునిలో నీ యొక్క జీవితాన్ని నిర్మించుకోవడము. క్రమము అంటే ఏమిటి అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించడము. క్రమము అంటే అర్థం ఏమిటి అంటే దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు బ్రతకడం. ఈరోజు నిజంగా మీ హృదయాల మీద లేదా మీ మనస్సాక్షి మీద లేదా నీ యొక్క గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయండి. మనము క్రమంగా బ్రతుకుతున్నామా, అక్రమముగా
బ్రతుకుతున్నామా? మనము ఒకవేళ అక్రమంగా బ్రతుకుతున్నాము అంటే మనలో ఎవరు లేరు అంటే దేవుని ఆత్మ మనలో లేదు. అయితే ప్రియ సహోదరులారా, మొదటి పాయింట్ మనం ఏం చూసామంటే మనము ఆత్మలో జీవిస్తున్నామా అనేది మనం చూసాం. ఒకవేళ ఆత్మలో జీవించిన వ్యక్తిని మనం ఎలా తెలుసుకోగలం? ఒక్కోసారి కొంతమంది బాగా గుట్కాలు నవ్వులుతూ ఉంటారు. గుట్కా నవ్విన వాళ్ళు మీరు ఎలా పసిగడతారు చెప్పండి? పళ్ళు, ఇంకా పళ్ళు స్మెల్లు, ఇంకా అంటే ఆయన కొన్నప్పుడు మీరు చూసారా? కొంతమంది అంటూ ఉంటారు, నేను కొన్నప్పుడు నువ్వు చూసావా, నేను వేసినప్పుడు నువ్వు చూసావా అంటే నువ్వు వేసినప్పుడు చూడక్కల్లా, నువ్వు కొన్నప్పుడు చూడక్కల్లా. నీ పళ్ళు చూస్తే అర్థమవుతుంది. నీతో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు సేవకులు వచ్చినప్పుడు వెళ్ళి పళ్ళు కడుక్కుని వస్తారు. ఎందుకంటే సేవకుడు గుర్తుపట్టేస్తాడు. అంటే వాసన ఆపగలం కానీ పళ్ళు ఆపగలమా? నా ప్రశ్న మీకు అర్థమైందా? పళ్ళు కనపడకుండా మనం ఏం చేయలేం, ఆపలేం. అయితే అందరు సేవకులు మీ పళ్ళు మీ స్మెల్లు పసిగట్టర్లే కానీ పసిగట్టే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ మనం కొన్నప్పుడు చూడలేదు కానీ వాసనను బట్టి, ఆ పళ్ళుకున్న గారను బట్టి అతడు గుట్కాలు నవ్వులుతాడు, లేదా మందు తాగుతాడు, లేదా ఇతడు ఇలాంటి వాడని మనం నిర్ధారణకి వస్తూ ఉంటాం. అలాగే ఒక వ్యక్తి ఆత్మలో జీవిస్తున్నాడా లేదా? ఆత్మలో జీవిస్తే క్రమంగా జీవించాలి అని విన్నాం కదా. ఇప్పుడు నేనున్నాను, నేను ఆత్మలో జీవిస్తున్నానా లేదా అనేది నీకెప్పుడు అర్థమవుతుంది? ఆత్మలో ఒకవేళ మనం జీవిస్తే ఇక్కడ రెండవ పాయింట్ ఏమిటంటే మనము ఆత్మ ఫలాలుగా ఫలించాలి. ఏం చేయాలంట? ఆత్మ ఫలాలు ఫలించాలి. నువ్వు ఆత్మలో జీవిస్తే, నువ్వు క్రమంగా జీవిస్తే, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నీలో ఏమి ఉండాలి అంటే ఆత్మ ఫలాలు అనేవి ఉండాలి. అయితే ఆ ఆత్మ ఫలాలు గురించి కింద తెలియజేస్తూ చెప్తూ ఉన్నాడు. 16వ వచనం చూద్దాం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకున్న తర్వాత ముందుకు వెళదాం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అంటే భక్తుడైన పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడంటే నన్ను ఎలాగా బ్రతకమంటున్నాడంటే ఆత్మానుసారంగా బ్రతకమంటున్నాడు. చాలామంది అంటూ ఉంటారు ఆత్మానుసారంగా బ్రతకడం అంటే ఏంటి? ఒక్కోసారి కూడా కొంతమంది పాటలు పాడేటప్పుడు ఇలా పాడితే బాగుండు, వాక్యం చెప్పినప్పుడు ఇలా చెప్తే బాగుండు అని చాలా ఆలోచనలు కలిగి ఉంటారు. పాటలు వాక్యమే కాదు కానీ వంటలు వండినప్పుడు కూడా ఇలా వండితే బాగుండు సలహాలు ఊరన్నీ ఇస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ వంట తింటే చాలా దరిద్రంగా ఉంటుంది, వాళ్ళ పాట వింటే చాలా దరిద్రంగా ఉంటుంది, వాళ్ళ వాక్యం వింటే చాలా దరిద్రంగా ఉంటుంది. అంటే సలహాలు ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా ఇస్తూ ఉంటాం, కానీ ప్రవర్తించేసరికి వచ్చేపాటికి ఆ విధానం మనలో కనపడదు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు మన నుంచి కోరుకునేది ఏమిటి అంటే చెప్పడమా, నడుచుకోవడమా? నడుచుకోవడం. కానీ క్రైస్తవులుగా ఉన్న మన అందరము కూడా ఎక్కడ ఆగిపోయామంటే చెప్పే దగ్గర ఆగిపోయాం, సలహాలు ఇచ్చే దగ్గర ఆగిపోయాం, గొప్పవాళ్ళుగా మనమే మార్కులు వేసుకుని పాస్ అయిపోయే వారి దగ్గర ఆగిపోయాం. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారంటే నేను చెప్పున్నది ఏమనగా మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అయితే నడుచుకోండి అని చెప్తున్నాడు కానీ నడుచుకోండి అంటే కుదరదు. ఎలా నడవాలో కూడా ఏం చేయాలంట? చూపించాలి. నేను కూడా 2011 ఆ టైంలో ITI డీజిల్ మెకానిక్ చదివినప్పుడు నా పని ఏమిటంటే కారు మెకానిజం నేను చేయాలి. అయితే మాకు మేస్త్రి అంటారు నేర్పించేవాళ్ళని, ఆయన నేను వచ్చే లోపల ఆ పని చేసేస్తూ ఉన్నాడు. నాకు చూపించకపోతే నేను ఎలా నేర్చుకోలేం కదా. అంటే మనము నేర్చుకోవాలంటే మనకు ముందు ఎవరో ఒకరు ఏం చేయాలంట? నేర్పాలా, చూపాలా? చూపకుండా నేర్చుకో అంటే అలాగా రాదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నాడే అని చెప్తున్నాడు కదా. నడుచుకోండి అని ఆయన చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆయన నడిచాడు. ఆయన నడిచి ఏం చెప్తున్నాడంటే నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ మళ్ళా చెప్తున్నాను చూడండి. ఈయన ఏం చేశాడంటే ఇదిగో అమ్మా నువ్వు ప్రభువును పోలి నడుచుకో అని చెప్పట్లా. అమ్మా నువ్వు నన్ను చూడు. ఎవరిని చూడంట?
నువ్వు నన్ను చూడు, నేను ఎంత భక్తిగా ఉన్నానో, నేను ఎలా ఆత్మలో జీవిస్తున్నానో, నేను ఎలా ఆత్మ చేత నడిపింపబడుతున్నానో, నువ్వు నన్ను చూడు. ఎందుకంటే నేను ఎవరిని చూసా? నేను ఆయన్ని చూసా కదా. చాలామంది సలహాలు ఎలాగిస్తారంటే దేవుణ్ణి చూడు, దేవుణ్ణి చూడు అంటారు. దేవుణ్ణి చూసేదానికి నువ్వెందుకున్నావు అంటే, ఈరోజు క్రైస్తవులమైన మనము ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే దేవుణ్ణి చూపించడానికి కాదు, దేవుడిలో నువ్వున్నావని నిన్ను చూపించుకోవడానికి ఉన్నావు. కానీ ఈరోజు జనులు ఏం చేస్తున్నారంటే, మనలో కూడా చాలా లోపాలు ఉంటాయి కదా, చెప్పడంలో ఏమో పర్ఫెక్ట్, చేసే దగ్గర అంతా లోపాలు. కాబట్టి మనకన్నా బలహీనులు ఏం చేస్తామంటే, ఏదో భక్తిపరులు అని దేవుని చూసి నడుచుకో, ప్రార్థనకి రా, బైబిల్ చదువుకో అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఎలా చెప్పారా? ఇదిగో అమ్మ, రోజు నేను 3 గంటలు బైబిల్ చదువుతా. ఎన్ని గంటలండి? 3 గంటలు సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. 3 గంటలు ముచ్చట్లు వేసేవాళ్ళు ఉన్నారా అంటే వేసేవాళ్ళు ఉన్నారు. 3 గంటలు బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారా? లేరు. మరి మనం ఎలా ఆత్మలో జీవిస్తున్నామని మనం అనుకుంటున్నాం? మనం సలహా ఇవ్వడం, అసలు మనము ఒకరికి సలహా ఇవ్వడానికి అర్హులమేనా? ఇప్పుడు ఓ దారిన కొంతమంది గాలిగా ఉన్న కుర్రోళ్ళు అంటూ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు ఇక్కడ తాగకూడదు, ఇక్కడ తిరగకూడదు అన్నాం అనుకోండి, వెంటనే వాళ్ళు ఏమంటారు? నువ్వెవడరా అంటారు. మనకి మీరంటే గౌరవిస్తారు, అందరు గౌరవిస్తారా? నువ్వెవడరా అంట. అదే పోలీసు వచ్చి ఇక్కడ తాగకూడదు, తిరగకూడదు అంటే నువ్వెవడరా అంటారా? అంటే చెప్పడానికి కూడా ఏముండాలా? ఒక అధికారం ఉండాలా. ఒక్కోసారి మనకి అధికారం లేకపోయినా మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా చలామణి చేస్తూ ఉంటాం. మనం చెప్పాలి అంటే మనం చేయాలి. మనం ఏం చేయాలంట? చేయాలి. మనం చెప్పాలంటే మనం ఏం చేయాలంటే బ్రతకాలి. మనం ఏం చేయాలా? బ్రతకాలి. బ్రతకగలిగిన వాడే, జీవించగలిగిన వాడే చెప్పడానికి అర్హుడు. ఇప్పుడు పౌలు అర్హుడా కాదా? అర్హుడు. ఎందుకంటే నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను మీకేం చెప్తున్నానంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. అయితే ఆత్మానుసారంగా నడుచుకోండి అంటే కొంతమందికి అర్థం కాదు. అందుకే దానికి అక్కడ చెప్తున్నాడు, కామా పెట్టి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 171వ పేజీ 16వ వచనం. మీరు శరీరేచ్ఛను నెరవేర్చాలి అంటే ఫస్ట్ నెగిటివ్ చెప్పాడు. ఆత్మానుసారంగా నువ్వు జీవించాలంటే ముందు నీ శరీరాన్ని ఏం చేయకూడదంట? శరీరేచ్ఛ అంటే శరీర కోరికలు నువ్వేం చేయకూడదంట? నెరవేర్చాలి. శరీర కోరికలు అంటే ఏంటో చెప్పండి కొన్ని. జారత్వము, ఇంకా వినడం అంటున్నారు, వ్యభిచారము, ఇంకా అయితే ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. శరీర కోరికలు అంటే ఏంటి? అన్నం తినడం కూడా శరీరానికి కోరికే. అన్నం తినడం కూడా శరీరానికి తినింది అరాయించుకోవడం కూడా శరీరానికి కోరికే. నిద్రపోవడం కూడా శరీరానికి కోరికే. కొంతమంది చూడండి, దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్, ఏ సందర్భంలో అయినా నిద్రపోతూ ఉంటారు. అంతేనా? తింటూ తింటూ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, వింటూ వింటూ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, సినిమా చూస్తూ చూస్తూ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, సీరియల్ చూస్తూ చూస్తూ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే రాత్రంతా పడుకుంటారు, పొద్దున్న లేచి మళ్ళీ పడుకునే గొప్ప అదృష్టవంతులు కూడా ఉన్నారు. అయితే ప్రియ సహోదరులారా, ఇది కూడా శరీర కోరికేగా. కానీ దేవుడు మాట్లాడుతున్న శరీర కోరిక ఏమిటి? దేవుడు వద్దన్న శరీర కోరిక ఏమిటి అంటే 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమైన. శరీర కార్యములు స్పష్టమైన అంటే శరీర కోరికలు ఏంటో చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అవి ఏమనగా జారత్వమును, పవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. చాలు, ఇక్కడ ఆపండి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పా. 19, 20 మనం చూద్దాం, 21 తర్వాత చూద్దాం, ఓకేనా? జారత్వము అంటే వివాహానికి ముందుగా సంబంధాలను కలిగి ఉండడం, పురుషుడైనా స్త్రీ అయినా. దానిని ఏమన్నాడంటే జారత్వము అన్నాడు. వ్యభిచారము అంటే ఏమిటి అంటే వివాహము అయిన తర్వాత సంబంధాలను కలిగి ఉండడం, ఓకేనా? అంటే శరీర కోరికలను నువ్వు ఆత్మను పొందినట్లయితే నువ్వు శరీర కోరికలను ఏం చేయవంట? నెరవేర్చవు. ఆ శరీర కోరికలు ఏంటంటే వివాహానికి ముందు సంబంధాలు పెట్టుకోకూడదు, వివాహము తర్వాత కూడా ఏం చేయకూడదంట? సంబంధాలు పెట్టుకోకూడదు. ఇలా నువ్వు సంబంధాలు పెట్టుకుని నడుచుకుంటున్నావంటే
నువ్వు ఏ కోరికను నెరవేరుస్తున్నావు? శరీర కోరిక. నువ్వు శరీర కోరికను నెరవేరుస్తున్నావు అంటే నీలో ఏమి లేదు? ఆత్మ లేదు. నీలో ఆత్మ లేదు అంటే నువ్వు దేవుని సంబంధివి కాదు. ఖచ్చితంగా నువ్వు అక్రమము చేయవాడివే. ఏం చేసేవాడివంట? అక్రమం చేసేవాడివి. అయితే అక్రమము చేసే వాళ్ళ దగ్గర కూడా బాగా డబ్బు ఉంటుంది, ఆస్తిపాస్తులు కూడా ఉంటాయి. కానీ అక్రమంగా నువ్వు నీకు కలిగి ఉన్న స్థితులను బట్టి నువ్వు అక్రమంగా నడుచుకున్నావు కాబట్టి అందుకే మనకి ధనవంతుడు లాజరు ఆ యొక్క ఉపమానాన్ని చెప్తాడు. ధనవంతుడు తనకి కలిగి ఉన్న ధనాన్ని బట్టి ఆయన క్రమముగా నడుచుకోలేదు. ఆయన ఎలా నడుచుకున్నాడంట? అక్రమంగా నడుచుకున్నాడు. భూమి మీద చక్కగా సకల సౌభాగ్యాలు అనుభవించాడు, సకల భోగాలు అనుభవించాడు. కానీ భూమిని దాటిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే లెక్క అడిగాడు. నేను నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు క్రమంగా నడుచుకోలేదు. నేను నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వు పరుల కొరకు ఖర్చు పెట్టలేదు. నేను దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే వ్యభిచారము చేయడానికో జారత్వమును చేయడానికో కాదు. అయితే ప్రియ సహోదరులారా, ఆయన ఎందుకు ఇచ్చాడంటే ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఆత్మను కలిగి జీవించడానికి ఆయన ఇచ్చి ఉన్నాడు. తర్వాత ద్వేషములు, కలహములు చదవండి సహోదరులు. మత్సరములు, క్రోధములు, కక్షలు. చాలు, ఇక్కడతో ఆపండి. ఇక్కడ నేను మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకా చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే వ్యభిచారం కొరకు కాదు, జారత్వము కొరకు కాదు, కామకత్వం కొరకు కాదు. అయితే ఈ శరీరాన్ని ఆయన అందుకు ఇవ్వలేదు అని చెప్పాడు. శరీరం గురించి చెప్పాడు. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఈ సోల్ అంటే ఈ మనసు గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి అంట? మనసు. శరీరం గురించి చెప్పేశాడు కదా, ఇప్పుడు మనసు గురించి చెప్తున్నాడు. మళ్ళా చదవండి. ద్వేషములు అంటే ఈ ద్వేషములు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మనసులో నుంచి వస్తాయి. తర్వాత ఇంకా కలహము ఏంటండి? కలహము అంటే ఏంటో చెప్పండి. గొడవలు పెట్టుకోవడం. గొడవలు ఎందుకు పెట్టుకోవాలనిపించింది అసలు? మాకు తెలియదు, మేము క్రైస్తవులం, గొడవలు అస్సలు పెట్టుకోము అని అంటారా? ఎవరు చూడట్లా నన్ను కాదా? మనం కూడా ఒక్కోసారి క్రైస్తవులం అయినప్పటికీ కూడా మనం ఏం పెట్టుకుంటూ ఉంటాం? గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. అంటే మానవ మాత్రులం కదా, శరీరాలు మనసులు కలిగిన వాళ్ళం కదా. ఒక్కోసారి అంటూ ఉంటాం నేను ఉప్పు కారమే తింటున్నా అంటారు. కాబట్టి ఈ మనసు ఎలాంటిది అంటే ద్వేషములను పెట్టుకునే మనసు. ఈ మనసు ఎలాంటిది అంటే కలహములను పెట్టుకునే మనసు. ఈ మనసు ఎలాంటిది అంటే మత్సరములను, క్రోధములను, కక్షలను, అసూయలు, మత్తలు అంటే వీటన్నిటిని కలిగి ఉన్న మనసు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే శరీర కార్యాలను నెరవేర్చద్దు, శరీరం లోపల ఉన్న మనసు కార్యములను కూడా ఏం చేయొద్దంట? నెరవేర్చద్దు. ఈరోజు ప్రియ సహోదరులారా, నీవు నీ తోటివాడి మీద అసూయ పడుతున్నావంటే నువ్వు శరీర సంబంధివి, నువ్వు సాతాను సంబంధివి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నువ్వు ఏ సంబంధం అంట? నువ్వు ఎవరి మీదైనా కక్షలు పెంచుకుంటున్నావంటే నువ్వు ఎవరి సంబంధివి? నువ్వు సాతాను సంబంధివి. నువ్వు ఎవరి మీదైనా ఒకవేళ విమతములు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎవరి సంబంధం అంటే సాతాను యొక్క సంబంధి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము శరీర కార్యములు ఉన్నా మన హృదయము సరైనదిగా లేకపోయినా కూడా మనము ఎలాంటి వారము అంటే మనము ఆత్మను పొందిన వారము కాదు. మనము ఈ దేనిని పొందిన వారం అంటే సాతానుని పొందిన వారం. కాబట్టి ఈరోజు శరీరము మనసు ఉన్న నీవు దేనిని పొందాలి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆత్మను పొందాలి. ఏం పొందాలంటే స్పిరిట్, ఆత్మను పొందాలి. ఒకవేళ నువ్వు ఆత్మను పొందితే నువ్వు శరీర కార్యాలకి వెళ్ళవు, నువ్వు గొడవలకి వెళ్ళవు, నువ్వు మత్సరములు పడవు, అసూయలు పడవు. బైబిల్లో కూడా మొట్టమొదటిగా మరి అప్పుడప్పుడు నిద్రపోతూ ఉంటారు కాబట్టి క్వశ్చన్ వేస్తూ ఉంటాం. ఏంటి క్వశ్చన్ అంటే మొట్టమొదటిగా అసూయ పడ్డ వ్యక్తి ఎవరండి? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. కయ్యోను. ఎవరండి? కయ్యోను. ఆయన ఏం చేశాడంటే అసూయ పడ్డాడు. అసూయపడి ఆయన మనసులో అసూయ పుట్టింది. ఆ మనసులో ఉన్న అసూయ దేనిని ప్రేరేపించిందంట? శరీరాన్ని ప్రేరేపించింది. మనసు చెడిపోతే దేనిని ప్రేరేపించింది? ఈ శరీరము దేని వైపు నడిపింపబడింది? పాపము వైపు నడిపింపబడింది. ఆయన పాపము చేసి లాభాన్ని సంపాదిద్దాం అనుకున్నాడు, కానీ తిరిగి ఏమొచ్చిందంట?
శాపం వచ్చింది. ఏమొచ్చింది? శాపం. అంటే నీ మనసు బాగోకపోతే నీ శరీరం పాడైపోద్ది. నీ శరీరం పాడైపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలకు నువ్వు పొందలేవు. తర్వాత చూద్దాం ఇంకేం చెప్పాడు. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈరోజు నువ్వు సంఘానికి రావడము అంటే దేవుని రాజ్యానికి రావడం, సంఘములో భక్తిగా ఉండడము అంటే పరలోకములో ఖచ్చితంగా నీ సీట్ ఏమైనట్లంటే కన్ఫామ్ అయినట్లు. కానీ నువ్వు సంఘానికి వస్తూ శరీర కార్యాలు కలిగి ఉండి మనసు చెడిపోయినదిగా ఉండి అల్లరితో ఆటపాటల్లో నువ్వు పాలు పంచుకుంటే, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే కొన్ని చెప్పండి. జోదం, బెట్టింగ్, పందాలు అంటారు కదా, కోడి పందాలు అంటూ ఉంటారు కదా, ఇలాంటి ఈ రకాల అన్నీ కూడా ఎలాంటి ఆటపాటలు అంటే అల్లరితో కూడిన ఆటపాటలు. కాబట్టి మన జీవితంలో మన శరీరము బాగుండాలన్నా, మన మనసు బాగుండాలన్నా, మనము ఆత్మను పొందాలి అన్నా ఈ కార్యాలకు మనం ఎలా ఉండాలంటే దూరముగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఒకవేళ నీవు నీ జీవితంలో ఇలాంటి కార్యాలు నీలో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకో. నీ జీవితంలో ఎక్కడైనా తప్పిపోతున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. అయితే నువ్వేమనుకుంటున్నావంటే నేను ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, దేవుడు ఇమ్మన్నట్లుగా దశంభాగాలు ఇస్తూ ఉన్నాను, దేవుడు కోరుకున్నట్లుగా నేను అన్నిట్లో ఉంటున్నానని అనుకుంటున్నావేమో. అయితే ఆత్మను కలిగి ఉన్నావా? అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే మునుపు చెప్పినట్టుగా ఆయన ముందే చెప్పాడు ఏం కలిగి ఉండమని, ఆత్మను కలిగి ఉండమని. ఎలా నడవమని? ఆత్మానుసారంగా నడవమని కూడా ఆయన ముందే ఆయన చెప్పినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండో విషయం కూడా మనది అయిపోయింది. మనం ఏంటంటే ఆత్మలో జీవించాలి. ఆత్మలో జీవించాలంటే దేనికి దూరంగా ఉండాలా? దేనికి దూరంగా ఉండాలండి? శరీర కార్యాలకి. అదే దేనికి దూరంగా ఉండాలో చూసాం, కానీ దేనికి దగ్గర ఉండాలో మనం చూడలేదు కదా. ఇప్పుడు చూద్దాం 22వ వచనం. 22వ వచనం, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. ఈరోజు శరీర కార్యాలు అంటే అవని చెప్పాడు. అవి చేస్తే నువ్వు పాడైపోతావు, అవి చేస్తే నువ్వు సాతాను సంబంధి, అవి చేస్తే నువ్వు అజ్ఞానివి, అవి చేస్తే నువ్వు ఓడిపోయావు. అది చేస్తే సాతాను హవని మోసం చేసినట్లు నిన్ను కూడా ఏం చేస్తాడు? నువ్వు మోసపోయావని నమ్మాల. ముందు నువ్వేం చేయాలంట? నువ్వు మోసపోయావని నమ్మాల. ఒకవేళ నువ్వు మోసపోయావని నమ్మితే, నువ్వు మోసపోయావనేది నీకు ఎలాగ అర్థమైద్ది అంటే ప్రార్థనకు దూరం అవుతున్నావు కదా, నువ్వు మోసపోయినట్టే. నువ్వు బైబిల్ చదువుకోవట్లేదు కదా, నువ్వు మోసపోయినట్లే. నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు కదా, నువ్వు మోసపోయినట్లే. ఒక ప్రశ్న అడగనా? మీరు అందరు నిద్రలేసే ఉన్నారు కాబట్టి ఏంటంటే నా ప్రశ్న, డైలీ ప్రార్థన చేసుకుని బైబిల్ ధ్యానించేవాళ్ళు 1 గంట సేపు, ఎక్కువసేపు వద్దు. ఎంతసేపు అంట? 1 గంట. సరే, 24 గంటల్లో దశంభాగం అంటే ఎంత? ఒకవేళ చాలామంది దశంభాగాల మీద చాలా అర్థమవుతూ ఉంటాయి. ఎంత? 2 గంటల 40 నిమిషాలు అంతేనా? లేదా ఇంచుమించుగా 2.5 గంటలు. నేను నిజంగా దేవుని కొరకు, పోనీ ఆ దశంభాగమే అనుకుందాం, నేను 2.5 గంటలు నా దేవుని కొరకు నేను ఖర్చు పెడుతున్నాను. ఇదిగో ఒక అరగంట బైబిల్ చదువుతున్నా, అరగంట ప్రార్థన చేస్తున్నా, అరగంట సువార్త చేస్తున్నా, ఇలా అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను కళ్ళు మూసుకుంటా, మీరు చేతులు ఎత్తండి. ఎవరు లేరా? అంటే డబ్బులు ఇవ్వడం అంటే చాలా తేలిక పని కదా. మనం డబ్బులు ఇచ్చేసి ఎవరిని కొనేద్దాం అనుకుంటున్నాం? దేవుని కొనేద్దాం అనుకుంటున్నాం. కానీ దేవుడు అడిగేది నీ దశంభాగం వల్ల నీ ఇండియన్ కరెన్సీ ఎక్కడ పనిచేయదు? పరలోకంలో పని చేయదు. అంటే దేవుడు కోరుకునేది ఏమిటి అంటే దేవునికి శ్రేష్టంగా నీ మనసుని ఇస్తున్నావా? దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఆత్మను పొందుతున్నావా? నువ్వు ఆత్మ ఫలాలు ఫలిస్తున్నావా? ఆత్మఫలాలు అక్కడ చాలా భలే చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇవి ఏమైనా మనలో ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. ప్రేమ. మనకి ఎవరి మీద ప్రేమ ఉంటుంది?
మనకి ఎవరైనా సహాయం చేశారనుకో వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, లేదా నీ కొడుకు మీదో నీ కూతురు మీదో నీ మనవ సంతానం మీద ప్రేమ ఉంటుంది, అంతేనా? ఎప్పుడైనా ప్రార్థన అవసరాలు చూస్తూ ఉంటా కొంతమంది, మా ఇంటి పక్కన వాళ్ళ కోసం చేయండి, మా ఓనరమ్మ కోసం చేయండి, మా కోసం చేయండి, ప్రార్థనకి రాని మా అల్లుడు కోసం చేయండి అంటారు. ఆ ప్రార్థనలో ఆరోగ్యం బాగాలేదని, ఆ ప్రార్థనలో కిడ్నీలో రాళ్ళు పడ్డాయని, ఆ ప్రార్థనలో గుండెకి రంధ్రం పడిందని, ఈ ప్రార్థన అంతా కూడా దేనికంట? వాళ్ళ ఆరోగ్యాల కొరకు, వాటి అవసరాల కొరకు. అయితే ఈరోజు మన ప్రేమ కేవలము మన చుట్టూ ఉన్న వారి మీద చూపిస్తున్నాం. అది కూడా భౌతికమైన ప్రేమే. అది దేనిని పొందిన ప్రేమ కాదు, ఆత్మానుసారమైన ప్రేమ కానే కాదు. తర్వాత రెండోది సంతోషం. సంతోషం ఆత్మఫలం ఏమంటాంట? అందుకే నేను ఎప్పుడు జబర్దస్త్ చూస్తూ ఉంటానండి, సంతోషంగా ఉంటాను అంటే ఈ సంతోషం ఆ సంతోషం కాదు. ఇది ఏ సంతోషం అంట? ఆత్మానుసారమైన సంతోషం. ఈరోజు కొంతమంది యూట్యూబ్లు పట్టుకుని చదువు రాని వాళ్ళు కూడా పొద్దున పట్టుకుంటున్నారు ఆ ఫోను, ఏమి రాకపోయినా ఆ హిస్టరీ చూస్తే అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు ఎంతసేపు దానిని చూస్తూ ఉంటారా. నీ జీవితంలో ఎప్పుడైనా ఈ ఫోన్కి కేటాయించిన అంత సమయాన్ని, నీ ఉద్యోగానికి కేటాయించిన అంత సమయాన్ని నువ్వు ఎప్పుడైనా ప్రార్థనకు కేటాయించావా? నేనైతే కార్ మెకానిక్గా 2012లో చేశా. నేను కార్ మెకానిక్గా చేసినప్పుడు మాకేమి ఏసీలు పెట్టలా. మెకానిక్ పని చేస్తున్నప్పుడు నేను ఎలా ఉండేవాడిని అంటే, ఒక మాస్క్, ఒక క్యాప్, సౌండ్లు వినపడకుండా ఇయర్ ప్లగ్స్ అని ఉంటాయి, ఇయర్ ప్లగ్స్, పౌడర్ ఏమి పడకుండా యాప్రాన్స్, ఫుల్ ప్రొటెక్షన్. ఇంత ఫుల్ ప్రొటెక్షన్లో గాలి లేకపోతే చెమటలు కారుతూ ఉంటాయి. ఎన్ని గంటలు పని చేయాలంటే పొద్దున్న 9ంటికి వెళ్తే సాయంత్రం 6ంటికి వదిలేవాళ్ళు, మధ్యలో 1 గంట బ్రేక్ ఇచ్చేవాళ్ళు మాకు. ఆ బ్రేక్ దాకా నేను ఏం చేస్తూ ఉండాలా? పని చేస్తూనే ఉండాలి. ఇప్పుడు చెమట కారుతుంది కదా, ఇప్పుడు కంఫర్ట్గా లేదు కదా. ఉద్యోగాలు అలా మానేసిన వాళ్ళు ఉన్నారా? నిజంగా రోజంతా 8 గంటలు ఉద్యోగం చేయమంటే ఉద్యోగం చేస్తారు, కానీ ఒక 8 గంటలు వాక్యం వినండి అంటే, బాయ్ గారు నడుము నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, నిద్ర వస్తుంది, నీరసం వస్తుంది, ఎక్కడ లేని రోగాల లిస్ట్ ఎప్పుడు వచ్చేస్తాయి? ఈ ఒక్క రోజుకి వచ్చేస్తాయి. మరి 30 రోజులు పని చేసేటప్పుడు ఇంకో కొంత విచిత్రమైన వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటారంటే, ఈ విచిత్రమైన వ్యక్తులు 9ంటికి మాకు షోరూమ్ ఓపెన్ కదా, 5 నిమిషాలు లేటుకి వెళ్తే మేము లెటర్ రాయాలి. ఏం రాయాలి? లెటర్ రాయాలి. అలా 3 సార్లు లేటుగా వస్తే మాకు జీతం కట్ చేస్తారు. 3 సార్లు లేటుగా వస్తే జీతం కట్ చేస్తారు. అయితే నాకు కొంచెం లేట్ అవుతుంది సార్, కంపెనీ 10ంటికి పెట్టుకుంటారా అని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉంటారా? నా ప్రశ్న మీకు అర్థమైందా? నాకు ఆలస్యం అయిపోతుంది, కంపెనీ 10ంటికి పెట్టుకోండి, నేను వచ్చి మంచి పర్ఫార్మెన్స్ చేస్తాను అని అన్నాం అనుకోండి, నీకులా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు, నువ్వేం చెయ్యి, నువ్వు సర్దుకో అంటారు. కానీ ప్రార్థనకు వచ్చేపాటికి కొంతమంది ఈ టయానికి పెడతారా, ఆ టయానికి పెడతారా, నాకు అప్పుడు కుదిరిద్ది, నాకు ఇప్పుడు కుదిరిద్ది, ఇప్పుడైతే ఇంకా సూపర్ ఉండిద్ది. అసలు పెట్టిన టయానికి నువ్వు క్రమంగా వస్తే, పెట్టిన దానికి నువ్వు విధేయుడిగా ఉంటే దేవుడు దీవిస్తాడు. కానీ నీ కొరకు దేవుడా, దేవుడి కొరకు నువ్వా? ప్రశ్న మీకు అర్థం కాల, మరలా అడుగుతా. నీ కొరకు దేవుడా, దేవుడి కొరకు నువ్వా? దేవుడి కొరకు నువ్వు. కానీ అపాయింట్మెంట్ ఎవరిస్తారు? మనం ఇస్తాం. నేను వచ్చినప్పుడు నువ్వు ఆరాధన స్టార్ట్ చేయి. కొంతమంది ఇంతకుముందు ఇంకా విచిత్రంగా ఉండేది ఈ సంఘంలో, ఎవరైనా ఆలస్యంగా రాగానే ప్రార్థన అంతా అయిపోగానే రొట్టె మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వెళ్ళి. వాళ్ళు క్రమంగా రాలేదు కదా, వాళ్ళకి తెలియదా టైము? వీళ్ళు వెళ్ళి రొట్టె ఇచ్చేవాళ్ళు, వీళ్ళు వెళ్ళి ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఇచ్చిన క్రమంలో మనం లేమంటే మనం ఎలాంటి వాళ్ళం? నమ్మాలి మనం అక్రమం చేసేవాళ్ళం, మనం నమ్మాలి మనం అజ్ఞానులం, మనం నమ్మాలి మనం సాతాను చేత మోసపోతాం. అయితే నువ్వు సాతాను చేత మోసపోకూడదు అంటే నువ్వు శరీర కార్యాలను కాకుండా ఆత్మలో ప్రేమ ఉండాలి, ఆత్మలో సంతోషం ఉండాలి. ఆత్మలో ఎలా సంతోషం ఉంటుంది? శరీరంలో సంతోషం అంటే మనకు అర్థమవుతుంది, నవ్వాలి, ముఖంలో కూడా గ్లో ఉంటుంది. మనకు నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ముఖంలో ఒకలాగా ఉంటుంది. కొంతమంది మరింత విచిత్రంగా ఉంటారు, వాళ్ళకి నచ్చిన స్పీకర్లను పిలిచామనుకో చాలా ఆసక్తిగా ముందే వస్తారు, వాళ్ళ ముందు స్పీకర్ తుడుస్తారు, వాళ్ళ ముందు బల్ల తుడుస్తారు, వాళ్ళ ముందు కుర్చీలు తుడుస్తారు. చేస్తే భక్తి ఉంటే ప్రతిరోజు చేయాలిగా, నచ్చిన స్పీకర్ వస్తేనే చేస్తారు. ఇది నిజమా అబద్ధమా? అంటే ఇక్కడ గురించి కాదులే, కానీ ఎక్కడైనా అలా ఉంటారు. అంటే మనము ఆత్మలో సంతోషం అంటే మనకు అర్థం కావడానికి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, వాళ్ళు రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక, అంటే వాళ్ళు ఆనందం దేనిలో ఎతికారంట?
అంటే వాళ్ళకి నచ్చిన సేవకుడు వచ్చినప్పుడు, వాళ్ళకి నచ్చిన సమయం పెట్టినప్పుడు ఎతకల్లా. వాళ్ళు ఆనందం ఎవరిలో ఎదిగారంటే మనుషులలో కాదు, వాళ్ళు ఎవరిలో ఎదిగారు? దేవునిలో ఎదిగారు. ఈరోజు నువ్వు దేవుని చేత ప్రేమింపబడుతున్నావా? దేవుని ప్రేమను అందరికి పంచుతున్నావా? దేవునిలో సంతోషాన్ని ఎతుకుతున్నావా? దేవుని సహవాసంలో సంతోషాన్ని ఎతుకుతున్నావా? ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు నిన్నగా అనిపిస్తుంది, నేను అంటే తప్పులు ఒప్పుకోవాలి కదా. ఫస్ట్ రోజు సినిమా దిగిందంటే నూనె షోకి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు గేట్లు తీగానే టికెట్లకి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎందుకని? క్యూలో నిలబడాలి కదా. నాకు ఆ సంఘటన ఎప్పుడు గుర్తొచ్చిందంటే, ఆదివారం ఆరాధన అయిపోయి ఇలా కింద కొంగుంటా నేను. ఇలా వంగుని ఈ స్విచ్ ఆపుతా ఫస్ట్. ఈ స్విచ్ ఆఫ్ ఇలా తిరిగే లోపల ఈ జనాలందరికీ బయట ఏం టికెట్లు ఇస్తారో నాకు తెలియదు. అందరూ పరిగెడతారు, ముసలోళ్ళు మొదలుకొని పిల్లలు మొదలుకొని అందరూ ఏంటంట, బయట ఏమైనా కొత్త టికెట్ ఇస్తున్నారా, కొత్త సినిమా ఇస్తున్నారా, పట్టు చీర ఇస్తున్నారా, పోనీ చీరలు ఎత్తి ఈ చీర ఇచ్చాను ముఖం మీద కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారంట ఇక్కడ. అంటే మరి ఎక్కడికి పరిగెడుతున్నారు? ఎక్కడికి మీ కంగారంతా? అంటే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ బంధించేసాం. ఏం చేసామంట అంటే వీళ్ళకి ఇక్కడ ఏం లేదు, ఆనందం లేదు. వీళ్ళకి ఇక్కడ ఏముంది? చెమట్లు ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడ ఏముంది? తలనొప్పి ఉంది. ఇక్కడ వీళ్ళకి ఏముంది? బోర్ ఉంది. అంటే వీళ్ళు ఇక్కడ ఏం చూస్తున్నారంటే శరీర దృష్టితో చూస్తున్నారు. దేవుని సంఘంలోకి కూడా వచ్చి ఏ దృష్టితో ఉన్నారంట? వాళ్ళు శరీర దృష్టి. కానీ దేవుని సంఘంలో ఏ దృష్టితో చూడమన్నాడంటే ఆత్మానుసారమైన. మీరు ఎప్పుడైనా చూడండి, భక్తి పరులు ఎప్పుడు వస్తారంటే చాలా ముందు వస్తారు. ఎప్పుడు వెళ్తారు తెలుసా? చాలా లేట్గా వెళ్తారు, అందరి తర్వాత వెళ్తారు. అలా అని ఇక్కడ ఉండిపోబాకండి. ప్రార్థన అయ్యాక అందరూ స్లోగా వెళ్ళండి. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆత్మలో ఆనందం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బాండింగ్ని ఎవరితో పెంచుకుంటారంటే వ్యక్తులతో కాదు. కొంతమంది ఒక సేవకుడిని ఒకలాగా చూస్తారు, ఇంకొక సేవకుడిని ఇంకోలా చూస్తారు. ఎందుకని? వ్యక్తిని చూస్తూ ఉన్నారు, దేవుణ్ణి చూడట్లేదు. వీళ్ళు వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు శరీర దృష్టి కలిగిన వాళ్ళే. నువ్వు చూస్తే అందరిని ఒకలా చూడాలి కదా. నువ్వు పని చేస్తే అన్ని సంఘాల్లో ఒకలాగే పని చేయాలి కదా. నువ్వు వింటే అందరి వాక్యం ఒకలాగే వినాలి కదా. నువ్వు అలా వినట్లేదంటే నీకు ఈ సంతోషము శరీరానుసారంగా ఉందా, ఆత్మానుసారంగా ఉందో ఒకసారి ఆలోచించండి. కొంతకాలం క్రితం ఇలాగే ఉండేది మన సంఘం పరిస్థితి కూడా. ఆ సేవకుని పిలుద్దాం, ఈ అంటే వీళ్ళకి ఆనందం ఏంటి? వాక్యం కాదు, ఆయన వచ్చి ఆ 4 ముచ్చట్లు చెప్తేనే. ఎవరో ఒకళ్ళు, వీళ్ళు పేరు 6 పేర్లు అని కాదు. నేనేం చెప్తున్నానంటే మన ప్రేమేనా, మన సంతోషమేనా వ్యక్తులను బట్టి కాదు, వ్యక్తులలో చూడకూడదు. ఎవరిలో చూడాలంట? దేవునిలో చూడాలి. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే సమాధానం. ఏంటంటండి? సమాధానం. సమాధానం అంటే ఏంటో చెప్పండి. సమాధానపరచబడవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారు. ఈరోజు సమాధానము అంటే ఈరోజు బంధువులలో వారి ఇరువురికి కూడా సమాధానం ఉండదు. దేనిని బట్టి అంటే ఆస్తిని బట్టి అవ్వచ్చు, అంతేనా, బంగారాన్ని బట్టి అవ్వచ్చు, పొలాలలో ఉన్న కొలతలను బట్టి కూడా అవ్వచ్చు. వీళ్ళ మధ్య ఏముంటుందంటే వ్యతిరేకం ఉంటుంది. నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు. ఏదో ముఖం ముందు మాట్లాడుకుంటాం కానీ రహస్యాలన్నీ ఇంట్లో మాట్లాడుకుంటాం. ఇదిగో ఈమె ఎలాంటిదాయి, ఆయన అలాంటిదాయి, ఇదిగో నీళ్లు పోసింది మన ఇంటి ముందే, అదేదో పొరపాటు పడతాయి, కావాలని నీళ్లు పోసారు అంటే. ఈ సమాధానం లేనప్పుడు ఈ మనసు ఏం చేసిద్ది అంటే కోపాన్ని తెప్పించేది. ఈ మనసు ఏం తీసుకొచ్చిద్ది అంటే క్రోధాన్ని తెప్పించింది. ఈ మనసు ఏం చేసిద్ది అంటే గొడవ పడమని ఏం చేసిద్దంట ప్రేరేపించింది. కాబట్టి మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే తోటి వారితో సమాధానం కలిగి ఉండాలి. ఈ సమాధానమైన లక్షణం ఎలా వచ్చిందంటే ముందు దీర్ఘశాంతం ఉండాలి. ఏముండాలి? దీర్ఘశాంతం. శాంతానికి దీర్ఘశాంతానికి తేడా ఏంటి? ధీరా అనకండి. శాంతానికి దీర్ఘశాంతానికి కొంతసేపు ఉంటుంది. దీర్ఘశాంతం అంటే ఎక్కువ కాలం ఉంటుంది. సరే, ప్రశ్న, ఇక్కడ దీర్ఘశాంత పరులు ఎంతమంది? నాకు దీర్ఘశాంతం ఉందండి, ఎవరు నా ముందు ఎంత చేసినా కూడా నేనేం మాట్లాడనండి. ఎవరు లేరా? కానీ ఆత్మఫలములో ఏముందంట అంటే మనకి దీర్ఘశాంతం లేదు అంటే మనకు ఆత్మఫలము లేదు. ఆత్మఫలము లేదంటే మనలో ఆత్మే లేదు. ఆత్మే మనలో లేదంటే దేవునికి మనం దగ్గరస్తులం కాదా? కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే భక్తి పరులు అని చెప్పుకుంటూ పాటలు పాడుతున్నాం, భక్తి పరులు అని చెప్పుకుంటూ చాలా దూరాలు ప్రయాణాలు చేసి వాక్యాలు వింటున్నాం, భక్తి పరులు అని చెప్పుకుంటూ చాలా పనులు చేస్తూ ఉన్నాం. కానీ భక్తి పరులు అంటే ఆత్మను పొందడం, ఆత్మను పొందినవాడు కలిగి ఉండవలసిన లక్షణాలు మనలో
లేవు. కాబట్టి ప్రియ సహోదరుల తర్వాత చెప్తున్నాడు దయాలత్వము. దయాలత్వము అంటే నిజంగా ఈరోజు మనము ఎవరి ఎడల మాత్రమే జాలి చూపిస్తాము అంటే కేవలం మన చుట్టాలు లేదా మన బిడ్డలు మన వాళ్ళ మీద జాలి చూపిస్తూ ఉంటాం. అందరి మీద జాలి చూపించం, అందరి మీద మనకు దయ ఉండదు. కాబట్టి ఈరోజు క్రైస్తవ జనాంగం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆత్మ ఫలములలో ఉండవలసిన ప్రేమ నీలో ఉండాలి, ఆత్మ ఫలములో ఉండవలసిన సంతోషము నీలో, అంటే దేవుని కార్యక్రమాలలో ఉండి నేను ఆనందంగా ఉండాలన్న ఆలోచన నీకు ఉండాలి. నీతో ఎవరికి క్రోధాలు కక్షలు నీలో ఉండకూడదు. తర్వాత మనం అందరి ఎడలో కూడా ఏం కలిగి ఉండాలంటే దీర్ఘశాంతం. ఈరోజు కొంతమంది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒకవేళ నాదొక కుటుంబము, సహోదరులు మన తరుణ్ ఒక కుటుంబం అనుకుందాం. మా కుటుంబాలకి పడవు, కానీ మా ఇద్దరం కలిసి ఒకే చర్చికి వస్తాం, మా ఇద్దరం కలిసి ఒకే దేవుణ్ణి నమ్ముకుంటాం, మా ఇద్దరం కలిసి ఒకే దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ మా ఇద్దరిలో ఏం లేదు, సమాధానం లేదు. కలిసి అన్నీ చేస్తూ ఉంటాం కానీ కలిసి ఉండం. ఏం చేయమంట? కానీ మళ్ళీ ఇద్దరం ఎవరు? క్రైస్తవులమే. కాబట్టి క్రైస్తవ్యము అంటే ఏమిటి అంటే ఈరోజు చాలామంది తప్పు త్రోవలో వెళ్తున్నారు. తెల్ల బట్టలు వేసుకుంటే, బొట్టులు లేకుండా ఉంటే, చెవులీలు లేకుండా ఉంటే, ఇంకా ప్రార్థనకు రాకపోయినా బర్త్డే రోజులు కేకులు కోపించుకుంటే, ప్రార్థనకు రాకపోయినా చచ్చిపోయినప్పుడు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు అయిపోతారు. అప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రార్థనకి రాని వాళ్ళ పుట్టినరోజులు మేము చేయాలి, ప్రార్థనకి రాకుండా చచ్చిపోయిన వాళ్ళ సమాధులు మేము చేయాలి. అప్పుడు మళ్ళీ మేమేం చదవాలో తెలుసా? ప్రభు కొరకు మంచి పోరాటము పోరాడుతుంది కడ వరకు. ఎక్కడి వరకు అంట? అసలు ఆడి అన్నడు ప్రార్థనకు వచ్చినోడు కాదు, మళ్ళీ ఆడి కొరకు మేమేం చేయాలంటే ఆ సమాధుల దగ్గర ఆ దొంగ సాక్ష్యాలు ఇవ్వాలా అంటే దొంగ సాక్ష్యాలు ఇవ్వాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దీర్ఘశాంతం ఎక్కడ చూపించాలి అంటే మన విషయంలో పొరపాటు చేసిన వాళ్ళ దగ్గర మనము చూపించాలి. మనము ఎవరి విషయంలో కూడా పొరపాటు చేయకుండా మనం ఏం చేయాలంటే దయాలత్వం మనసును కలిగి ఉండాలి. కాబట్టి ఈ దయాలత్వము, ఈ దీర్ఘశాంతము, ఈ సమాధానము లక్షణాలు మనలో ఎప్పుడు ఉంటాయంటే ఈ మంచితనం ఉండాలి. ఇదంతా కూడా రివర్స్లో ఉంటుంది. మంచితనం ఉంటేనే దయాలత్వం ఉంటుంది, మంచితనం ఉంటేనే దీర్ఘశాంతం ఉంటుంది, మంచితనం ఉంటేనే నీలో ఏముంటుందంట? సరే, నువ్వు గుడ్ పర్సన్వేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంట? నువ్వు మంచి వ్యక్తివేనా? ప్రశ్న అర్థం కాలేదా? మీరు మంచోళ్ళేనా? ఎవరు ఏం చెప్పట్లా. మనం మంచోళ్ళమేనా? మంచి శరీరాలు ఎలాగ ఉంటాయంటే వారి శరీరములు, వారి నోరు, వారి మాట, వాళ్ళ ఆలోచనలు వాక్యానుసారంగా ఉంటాయి. వాళ్ళ మనసులు ఎలాగ ఉంటాయంటే ఆత్మఫలాలు ఉంటాయి. వాళ్ళ స్పిరిట్ ఎవరంటే దేవుడు, దేవుని పరిశుద్ధాత్మ. ఎవరంటే ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో, ఎవరైతే మంచి మనసు కలిగి ఉంటారో, ఎవరైతే మంచి మాటలు మాట్లాడతారో, మంచి ప్రవర్తన కలుగుతారో, ఇది సరైన మనిషి. సరైన మనిషి అంటే ఎవరు? వీళ్ళు. నేనేం అడుగుతున్నానంటే మనం సరైన మనుషులమేనా? మనం సరైన గుడ్ పర్సన్స్మేనా? కాబట్టి ఈరోజు దేవుడు మన నుంచి కోరుకునేది ఏమిటి అంటే సరైన వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన అయితే కోరుకుంటూ ఉన్నాడు. మన పర్సనాలిటీని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? మనం దేవుడు ఏం చేయాలంటున్నాడంటే నీ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేయమంటున్నాడు. కానీ మనం దేవుడి దగ్గరికి వచ్చేది దేనికో తెలుసా? మన ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి. దేని కొరకు? ఆర్థికంగా. దేవుడు దేన్ని డెవలప్ చేయమంటున్నాడు? నీ పర్సనాలిటీ, నీ వ్యక్తిత్వాన్ని ఏం చేయాలంటున్నాడు? మార్చమన్నాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, భలే నన్నే అడిగాడు అడక్క ఈ 2026లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ పోవాలని ప్రార్థన చేయన్న అనగానే ఆయన ఏమన్నాడంటే దేవుడేమో బ్రతికి ఉన్నంతకాలం బాధలు అనుభవించాలని అన్నాడు కదా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా కోరుకుంటున్నావేంటి అన్నాడు. అయ్యా, బాధలంటే ఇవి కాదయ్యా, అవి వేరయ్యా. ఇవి మనం తెచ్చుకున్న బాధలు మనం ముగించాలి కదా అని చెప్పా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన శరీరాలు కూడా దేవుడికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాయా, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయో ఒకసారి చూడండి. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే ఆత్మలో జీవిస్తున్నామా? ఆత్మలో జీవించేవాడు శరీర కార్యాలను ఏం చేయడంట? నెరవేర్చడు. ఆత్మలో జీవించేవాడు వేటిని నెరవేరుస్తాడంటే ఆత్మ ఫలాలను నెరవేరుస్తాడు అని చెప్పాం. మూడో పాయింట్, ఇంకా
ఈ పాయింట్ మనం నేర్చుకుని ఈ యొక్క వాక్యంలో మనం ముగించే ప్రయత్నం చేద్దాం. 3వ పాయింట్ ఏంటంటే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా అనేది మనకు ఎలా అర్థమైపోయింది అంటే ఈ వాక్యం చదివితే మీకే అర్థమవుతుంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. ఈరోజు నువ్వు శరీరానుసారివా ఆత్మానుసారివా? శరీరానుసారి అయితే నువ్వు జారత్వము, అపవిత్రత, వ్యభిచారము, క్రోధము, అసూయ, మత్తతలు, కక్ష్యలు, క్రోధములు, అల్లరితో కూడిన ఆటపాటల మీద నువ్వు దృష్టి పెడతావు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని మీద దృష్టి పెట్టడం లేదు అంటే నువ్వు శరీరకారి అంతే, నువ్వు శరీర సంబంధి అంతే. అయితే ఆత్మానుసారమైన వ్యక్తి దేని మీద దృష్టి ఉంచుతాడంట? చదవండి, నేను చదువుతా. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. ఆత్మ విషయాలు అంటే ఏంటో చెప్పండి. ఆత్మ విషయములు అంటే మైక్ వినపడట్ల, కొంచెం వాల్యూమ్ పెంచాలనుకుంటా మీకు ఈసారి. ఆత్మ విషయములు అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. ప్రేమ అంటే ఆత్మానుసారమైన విషయాలంటే ప్రేమ అంట. ఏంటంటండి? ప్రేమ. తర్వాత ఇంకోటి సంతోషం, ఇంకా సమాధానం, ఇంకా దీర్ఘశాంతం. అంటే మన దృష్టి అంతా దేని మీద పెట్టాలంట? మొన్న కూడా నాతో ఒకరు ఫోన్ చేసి నా తప్పే లేదు, నా మీద చెడామెడా అరిసేస్తున్నారు. నేను వాస్తవానికి కాసేపే ఓర్చుకోగలను ఏదైనా, తర్వాత నేను బ్లాస్ట్ అయిపోతూ ఉంటా. కానీ ఏంటో నేను కొంచెం అభివృద్ధి పొందా. చాలాసేపు 20 నిమిషాలు నన్ను శోధించినా కూడా నేను చాలా కంట్రోల్డ్గా ఆన్సర్ ఇచ్చా. ఈరోజు మనం కూడా ఆత్మానుసారులం అంటే ఏమిటి అంటే ఎదుటివాడి మాటకి ప్రత్యుత్తరం ఇవ్వడం కాదు, ఎదుటివాడి మాటలను ఎలా తట్టుకోవడమే ఆత్మానుసారం. అర్థమవుతుందా? ఆత్మానుసారి దేని మీద దృష్టి పెడతాడంటే వాక్యముల మీద దృష్టి పెడతాడు, వాక్యము యొక్క నడవడిక మీద దృష్టి పెడతాడు, వాక్యములో ఎలా జీవించాలో దృష్టి పెడతారు, ఎలా ప్రార్థనకి వెళ్ళాలో, ఎలా దేవునిని ఆరాధించాలో, ఎలా దేవునికి ఇవ్వాలో, ఎలా మా కుటుంబం అంతా దేవునిని ఆరాధించాలో దాని మీద అతను దృష్టి పెడతారు. ఈరోజు చాలామంది అలాంటి దృష్టి మనుషులలో లేదు. నేను వచ్చాను, నేను మా కుటుంబం మొత్తం కోసం ప్రార్థన చేశాను అని అనుకుంటూ ఉంటారు. అది చెల్లదు. ఒక్కోసారి చేపలు పట్టేవాడు ఒక ఎర్ర పట్టుకెళ్ళి 10 చేపలు తీసుకొస్తూ ఉంటాడు. ఆ 10 చేపలు ఇంటిలో 10 తింటారు. అది చేపలోడికి సరిపోయేది, మనకు సరిపోదు. నేను వస్తాను, మా ఇంటి ఆత్మలన్నీ రక్షింపబడాలంటే కుదరదు. మీ ఇంట్లో ఆత్మలు కూడా రక్షింపబడాలి అంటే వాళ్ళు కూడా ఎక్కడికి రావాల్సిందే. ఎందుకు రావాలి అంటే ఇక్కడికి వచ్చినప్పుడే శరీర కార్యాలంటే ఏంటో చెప్తాము, ఆత్మ కార్యాలంటే ఏంటో చెప్తాం. ఆత్మలో జీవించడం అంటే ఏంటో చెప్తాము, శరీరంలో జీవించడం అంటే ఏంటో చెప్తాం. అలా జీవించాలని ఒకరిని ఒకరు ఏం చేసుకుంటామంటే ప్రోత్సహించుకుంటాం. నేను మీకు ఇంకా ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తా. నిద్రపోతున్న వాళ్ళు నిద్రలేపు వాక్యం వినమంటాం, నిజమేనా కాదా? ప్రార్థనకి రాని వాళ్ళని ప్రార్థనకి రావట్లేదు ఏంటని చెప్పి అని అడుగుతూ ఉంటాం. ఇలాంటి పదాలు ఎక్కువ వింటూ ఉంటారు కదా మనం. మీరు ఎప్పుడైనా కూడా నీలో సహోదరుడు ప్రేమ లేదు అని ఎవరికైనా చెప్పారా? నా ప్రశ్న అర్థమైందా? నీలో ఏం లేదు? నీలో దయాలత్వమే లేదు, నీలో మంచిదనమే లేదు, ఇలాంటివి చెప్తారా? చెప్పం. ఎందుకంటే అవి మనలో లేవుగా. మనం చెప్పామనుకో వాడేమడుగుతాడు తిరిగి, నీలో ఉందా ముందు? ఏంటి నీలో ఉందా అంటారు. మనం నిద్రపోం కాబట్టి నిద్రపోయే వాళ్ళు లేపుతాం, మనం క్రమంగా వచ్చే వాళ్ళం కాబట్టి క్రమంగా రానోళ్ళ గురించి మాట్లాడతాం. కానీ ఈ మంచితనం గురించి, ఈ దయాలత్వం గురించి, ఈ ప్రేమ గురించి మనం చెప్పం. ఎందుకంటే మనకే ప్రేమ లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనము దేని మీద దృష్టి పెట్టాలంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనము దృష్టి పెట్టాలి. లేదా మన మనసు అటువైపు పీకాలి. ఏ వైపు? కానీ మన మనసు ఎటు పీకిద్ది? శరీర కార్యాల మీద పీకుతూ ఉంటుంది. అయితే ప్రియ సహోదరులారా చూద్దాం ఇంకా అక్కడ ఏం చెప్తున్నాడంటే శరీరానుసారమైన మనసు ఏమిస్తుందంట? మరణమును.
ఈరోజు నువ్వు శరీరానుసారమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావంటే నీ ఆత్మానుసారమైన జీవితం ఏమైపోయిద్దంటే నీరసపడిపోయింది. ఏమైపోద్దంట? నీరసపడిపోయింది. ఎప్పుడైతే నేను శరీరానుసారమైన మనసు నువ్వు కలిగి ఉంటావో నీ ఆత్మ నీరసపోయి నువ్వు ఏమైపోతావంట? మరణానికి పోతావు. ఈరోజు నిజంగా ప్రార్థనలకు వచ్చినప్పుడు కూడా పెళ్ళిళ్ళు ఏమో చాలా సరదాగా ఉంటారు, ఫంక్షన్లు ఏమో చాలా సరదాగా ఉంటారు, ఏదైనా పార్కులకు వెళ్తే చాలా సరదాగా ఉంటారు, ఏదైనా సినిమాలకు వెళ్తే సరదాగా ఉంటారు, ఎక్కడికైనా ట్రావెల్స్కి వెళ్తే నేను ఒక్కోసారి కొంతమంది స్టేటస్లు చూస్తూ ఉంటారు, చాలా ఆనందకరమైన వాటికి వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉంటారు. ఎప్పుడైనా మీ జీవితంలో సంఘంలోకి వచ్చి ప్రార్థనలో ఫోటోలు దిగారా? ఇదిగో మా మందిరం ఇది, ఎప్పుడైనా దిగారా? ఎందుకంటే ఈ మందిరం మీద మనకు దృష్టి లేదు, ఈ మందిరం గొప్పదని మనకు ఆలోచన లేదు, ఈ మందిరంలో గొప్ప దేవుడు మనతో ఉన్నాడనా దృక్పథం కూడా మనకి లేదు. మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆ మందిరంలో చూసారా డీమార్ట్ పక్కన ఎంత పెద్ద మందిరమో, అసలు ఎన్ని ఏసీలు ఉంటాయో తెలుసా, ఎన్ని కుర్చీలు ఉంటాయో తెలుసా, అక్కడ ఉంది కదా మేరీ మాతది, ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అంటారు. అంటే మనుషులు మాట్లాడేవి దేని మీద మాట్లాడతారంటే అక్కడున్న కుర్చీల గురించి, అక్కడున్న ఏసీల గురించి, అక్కడ చేసే దూపాల గురించి మాట్లాడతారు. కానీ బైబిల్లో ఉన్న ఆత్మానుసారమైన వ్యక్తివి నువ్వు కాదా? అవునా? దీని గురించి ఎప్పుడైనా మాట్లాడావా? ఎందుకంటే దీని గురించి మాట్లాడితే అలా బ్రతకాలి, మనం అలా బ్రతకలేం కాబట్టి దేని గురించి మాట్లాడతాం? దాని గురించి మాట్లాడతాం. అంటే ఏవి తేలికైనవో వాటి గురించి మాట్లాడతాం, ఏవి కష్టమైనవో వాటిని ఏం చేస్తాం? వదిలేస్తాం. ఏవి తేలికైనవో గుండు కొట్టించుకోవడం ఈజీ, మనసులో చెడును తీసేసుకోవడం కష్టం. కాబట్టి ముందు జనాలు ఏం చేయించుకుంటారు? గుండు కొట్టించుకుంటారు. లేదా రకరకాల దైవ సంబంధమైన ప్రాంతాలు, పట్టణాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళడం ఈజీ, పరలోకి వెళ్ళడం కష్టం. కాబట్టి ఇక్కడికి వెళ్ళి పరలోకం వెళ్ళానని ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న గోడలతో ఫోటోలు దిగడం ఈజీ, దేవునితో సహవాసం చేయడం కష్టం. కాబట్టి మన అందరం మనుషులు ఏం చేస్తామంటే తేలికైన పనులు చేసేసి నేను గొప్ప, నేను పుట్టుకతో క్రైస్తవుని, మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మేము ఎంతకాలం నుంచి క్రైస్తవమో తెలుసా అని అడుగుతూ ఉంటారు. నువ్వు ఎంతకాలం నుంచో క్రైస్తవుడు అయితే నీలో ఏం రావాలా? పరిపూర్ణత రావాలా. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో పరిపూర్ణత లేదు అంటే మనం ఏం కలిగి ఉన్న వాళ్ళం కాదంట? ఆత్మను కలిగి ఉన్న వాళ్ళం కాదు. ఆత్మను కలిగి ఉన్న వాళ్ళం కాదు అంటే మనం శరీర కార్యాలను కలిగి ఉన్న వాళ్ళమే. శరీర కార్యములు మనం కలిగి ఉంటే మనం ఏమైపోతామంట? మరణిస్తాం. తర్వాత పాయింట్ చదువుకుని ఇంకో వాక్యాన్ని ముగిస్తాను. ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారమైన శరీరం కాదంట. ఆత్మ దేనిలో ఉంటుందంట? ఆత్మానుసారమైన మనసు. అంటే నువ్వు ఆత్మను కలిగి ఉంటే నీ మనసు దేవుని వైపు నడిపిస్తుంది, నువ్వు ఆత్మను కలిగి ఉంటే నీ శరీరము దేవుని వైపు నడిపిస్తుంది. ఆత్మానుసారమైన మనసు నువ్వు కలిగి ఉంటే అది నీకేమిస్తుందంటే జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఒక మాట చెప్తూ ఉంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. జీవము అంటే అర్థం, జీవము అంటే అర్థం. నాకు కూడా ఒక ఆయన మా అమ్మాయికి పేరు పెట్టాలని చూస్తున్నప్పుడు నేను మా పిల్లలకి ఎప్పుడు కూడా బైబిల్లో పేర్లు పెట్టాల, ఎందుకంటే వాళ్ళు ఎలా పెరుగుతారో మనకు తెలియదు. యేసు అని పేరు పెట్టుకున్నాం, ఎవరో దుర్మార్గుడా యేసు అనేవాళ్ళు. మొన్న కూడా ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఒక్కోసారి పోలీస్ స్టేషన్లో లిస్ట్ తీస్తూ ఉంటే అందరూ క్రిస్టియన్ పేర్లు ఎక్కువ ఉన్నాయంట. యేసు అని, పౌలు అని, తిమోతి అని, యేసేబు అని, యాకోబు అని, ఈ పేర్లన్నీ ఇవే ఉన్నాయంట. అంటే ఒక్కోసారి దుర్మార్గులు అందరూ కూడా ఏ పేర్లు పెట్టుకున్నారు? క్రైస్తుల పేరు. అంటే పేరు పెట్టుకుంటే మనసులు మారుతాయా? పేరు పెట్టుకుంటే శరీరాలు మారుతాయా? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే పేరు పెట్టుకోవడం కాదు, మనసు మార్చుకోమంటున్నాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము పేరు మార్చుకోవడమో, బట్టలు మార్చుకోవడమో, బొట్టు మార్చుకోవడమో, మతం మార్చుకోవడం కాదు దేవుడు కోరుకునేది. ఆయన కోరుకునేది ఏంటంటే నీ మనసు మార్చుకో. నీ మనసు మార్చుకుంటే, నీ మనసు మారితే అది నీకేమిస్తుందంట? జీవం ఇస్తుంది. జీవము అంటే నిరంతరము బ్రతకగలిగిన అవకాశం. నిరంతరము బ్రతకగలిగిన అవకాశం. నిరంతరము ఎవరితో బ్రతకగలుగుతామంటే దేవునితో బ్రతుకుతాం. కాబట్టి బ్యాప్తిసము అంటే అర్థం ఏమిటి అంటే శరీరానుసారంగా నేను బ్రతకను, ఆత్మానుసారంగా నేను బ్రతుకుతాను. శరీర కార్యాలు నేను నెరవేర్చను, ఆత్మకార్యాలు నెరవేరుస్తాను అని పరిశుద్ధాత్మ ఇతనికి ఎన్నో జన్మిచ్చిద్దంట? రెండో జన్మిస్తుంది.
అంటే బ్యాప్తీసం తీసుకోవడము అంటే ఇది దాని అర్థం. కాబట్టి అలా బ్యాప్తీసం తీసుకున్న వాళ్ళు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. అలా ఆత్మానుసారంగా జీవించిన వాళ్ళు దేవుని రాజ్యమును అంటే దేవుని రాజ్యంలో ఉంటారు, నిరంతరము కూడా ఏమవుతారంట, బ్రతుకుతారు. కాబట్టి నువ్వు జీవాన్ని పొందాలంటే, దేవుని రాజ్యమును పొందాలంటే ఈ భూమి మీద ఖచ్చితంగా ఎలా బ్రతకాల్సిందే? అందరు గట్టిగా చెప్తే నేను ముగిస్తాను. ఒక్కడిని ఎంతసేపు అరుస్తున్నా, ఒక్కసారి మీరు అరవలేకపోతున్నారు. ఆత్మానుసారంగా బ్రతకాలి. ఆత్మానుసారంగా బ్రతకడం అంటే ఏ కార్యాలకు దూరంగా ఉండడం? శరీర కార్యం. కాబట్టి మీ జీవితంలో మీవి ఏ శరీర కార్యాలు ఉన్నాయో మీకన్నా ఎవరికి బాగా తెలియదు. వాటన్నిటిని చంపుకోగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడని తెలియజేస్తూ నీ వాక్యాన్ని ముగిస్తాను.